హలో ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం ఇక్కడ సాక్షి, వెలుగు మరియు ఈనాడు వార్తాపత్రికలను ప్రామాణికంగా తీసుకొని ఈ వీడియో అయితే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ వెంటనే వస్తున్నటువంటి ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్‌ని మనం ఒకసారి తీసుకున్నట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే, రుణమాఫీ చేసేద్దాం అనే టైటిల్‌తో మనకు ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్‌లో ఈ ఆర్టికల్ అయితే రావడం అనేది జరిగింది. రైతులకు సంబంధించినటువంటి అప్డేట్ కాబట్టి ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. ఎన్నికల కోడ్ ముగిసేలోపు నిధుల సమీకరణ, అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అనే టైటిల్‌తో మనకిక్కడ వెలుగు న్యూస్ పేపర్‌లో ఈ ఆర్టికల్ అయితే రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని రుణమాఫీపై స్టడీ చేయండి. వడ్ల కొనుగోలును స్పీడప్ చేయాలి. మిల్లర్ల అక్రమాలను సహించేది లేదు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందించేందుకు చర్యలు. జూన్ 2 తర్వాత హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాలన్నీ తెలంగాణ అధీనంలోకి. విభజన చట్టంలోని అంశాలపై రిపోర్టు రెడీ చేయాలని సూచన. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు మరియు విభజన చట్టంపై చర్చకు 18న కేబినెట్ భేటీ అంటూ మనకిక్కడ తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే, వడ్ల కొనుగోళ్లలో ఇబ్బందులు రానియొద్దు అనే టైటిల్‌తో మనకి ఇక్కడ సబార్టికల్ అయితే ఒకటి ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే, వడ్ల కొనుగోలులో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతుల నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి మరియు రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. తడిసినటువంటి వడ్లు, తేమ విషయంలో రైతులకు సమస్యలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం అనేది జరిగింది. అలాగే బీఆర్ఎస్ పని అయిపోయినట్టే అనే టైటిల్‌తో మనకిక్కడ వెలుగు న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం అనేది జరిగింది. రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అంటూ మనకు కిషన్ రెడ్డి వెల్లడించడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరు వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రావచ్చు. ఓటు బ్యాంక్ కోసం ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టాయి. హామీల అమలుపై రాష్ట్ర సర్కారును నిలదీస్తామని ప్రకటన అంటూ మనకిక్కడ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి వెల్లడించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మరి మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే, త్వరలో 10 వర్సిటీలకు కొత్త వీసీలు అనే టైటిల్‌తో మరొక ఆర్టికల్ అయితే ఇక్కడ రావడం అనేది జరిగింది. సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర సర్కార్ అనే టైటిల్‌తో ఇక్కడ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియామకాలకు లైన్ క్లియర్. 2-3 రోజుల్లో సెర్చ్ కమిటీల మీటింగ్స్, వారంలోపే నియామకాలు పూర్తి చేయాలని ప్లాన్. ఈ నెల 21తో ముగియనున్న వీసీల పదవీ కాలం అనే టైటిల్‌తో మనకైతే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఈ నెల మనకు మే 21తో వీసీల యొక్క పదవీ కాలం ముగియడంతో 10 యూనివర్సిటీలలో కొత్త వీసీలు వస్తున్నారని చెప్పేసి మనకైతే ఇక్కడైతే ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే, రేపటి నుంచి సింగిల్ స్క్రీన్ టాకీసులు బంద్. 10 రోజులు మూసివేయాలని కొందరు ఓనర్ల నిర్ణయం అనే టైటిల్‌తో మనకిక్కడ సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఒకటి రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, ఐపీఎల్, ఎగ్జామ్స్, ఎలక్షన్స్ టైం కావడంతో తగ్గినటువంటి ఆక్యుపెన్సీ, పెద్ద సినిమాలు రాక, చిన్న సినిమాలు మెప్పించక నష్టాలు. నెలకు 5 లక్షల ఖర్చు, కలెక్షన్లు మాత్రం కేవలం 2 లక్షలు మాత్రమే అనే టైటిల్‌తో అయితే ఇక్కడ మనకు ఈ టాకీస్‌లకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ కసరత్తు అనే టైటిల్‌తో మనకిక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, గత 3 ఎన్నికల వివరాలు ఇవ్వాలని స్పీఆర్‌కు ఆదేశం. రిజర్వేషన్లు, జనాభా మరియు ఓటర్ లిస్టులు అందజేయనున్న అధికారులు. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో పర్యటించినటువంటి కమిషన్ త్వరలో ఏపీ, బీహార్‌కు వెళ్లి అధ్యయనం. ఎన్నికల కోడ్ తర్వాత కులగణన మరియు బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాను తగ్గించినటువంటి గత సర్కార్, ఎన్నికల హామీ మేరకు కులగణనకు సిద్ధమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మనకిక్కడ వెలుగు న్యూస్ పేపర్‌లో ఈ ఆర్టికల్ అయితే రావడం అనేది జరిగింది. అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే, మామిడి రేటు డమాల్ అనే టైటిల్‌తో మనకు
మామిడికాయలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఒకటి రావడం అనేది జరిగింది. టన్నుకు 10,000 ఇస్తున్న దళారులు, సిండికేట్‌గా ఏర్పడి దందా, గ్రేడ్, నాణ్యత పేరుతో దోపిడీ. సీజన్ ప్రారంభంలో టన్ను రూ. 60,000 నుంచి 80,000 పలికిన మామిడి మార్కెట్ డిమాండ్ ఉన్నప్పటికీ నష్టాల్లో ఉన్నటువంటి రైతులు. దళారుల చేతిలో జగిత్యాల మ్యాంగో మార్కెట్, సూర్యాపేట మామిడి రైతులది అదే పరిస్థితి అనే టైటిల్‌తో మనకైతే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ క్లియర్‌గా చూసినట్లయితే, మామిడి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కమిషన్ ఏజెంట్లంతా సిండికేట్‌గా మారి మద్దతు ధర ఇవ్వడం లేదనే విమర్శనలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో మామిడి కాయలకు డిమాండ్ ఉన్నప్పటికీ నాణ్యత, గ్రేడ్ సాకుగా చూపి చాలా తక్కువ ధరకు రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో టన్ను రూ. 60,000 నుంచి 80,000 పలకగా ఇప్పుడు కేవలం 10,000 మాత్రమే ఉందంటూ మనకు మామిడి పండిస్తున్నటువంటి రైతులైతే కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో, అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే, హింస హెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు అనే టైటిల్‌తో మనకు ఈనాడు న్యూస్ పేపర్‌లో ఇటీవల మనకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి సార్వత్రిక మరియు లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, ఏపీ సీఎస్ మరియు డీజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. హింసాకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్య. ముందే ఎందుకు పసిగట్టలేకపోయారని ప్రశ్న. నేడు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు అనంతరం చోటు చేసుకున్నటువంటి హింసకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసకాండను అరికట్టడంలో విఫలమైనందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జవహర్ రెడ్డి మరియు డీజీపీ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తాలపై మండిపడింది. గురువారం మధ్యాహ్నం 3:30 ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి స్వయంగా వచ్చి తమ నివేదికను సమర్పించాలని చెప్పేసి మనకైతే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం వీరికైతే ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది. సో, అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే, మేడిగడ్డపై పీఠముడి అనే టైటిల్‌తో మనకు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, బ్యారేజీ పునరుద్ధరణపై ముందుకు సాగని సిఫార్సులు. ఖర్చులను ప్రభుత్వమే భరించాలంటున్న ఎల్&టీ కంపెనీ. చట్టం ప్రకారం వెళదామంటున్న నీటిపారుదల శాఖ అనే టైటిల్‌తోనైతే మనకి ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్‌కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది.